అండ్ మన భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి 61వ వార్షిక మహోత్సవాలు అయితే మొదలైపోయినాయండి. ఈ ఉత్సవాలు జనవరి 13వ తారీఖు నుండి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఈ 30 రోజులు 30 రకాల ప్రోగ్రాములతో మా మావుళ్ళమ్మ అమ్మవారి కళావేదిక అయితే దద్దరిల్లిపోతుంది. మన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ తర్వాత అంత వైభవత్వంగా జరిగే ఉత్సవాలు మన మావుళ్ళం తల్లి ఉత్సవాలే. ఆ చల్లని తల్లి ఆశీస్సులతో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఇరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం వారు ప్రతి ఏడు చాలా విజయవంతంగా ఈ ఉత్సవాలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా మా మావుళ్ళమ్మ ఉత్సవాల్లో సెట్టింగ్ కానీ లైటింగ్ కానీ సినిమా సెట్టింగ్ సరిపోయి వీళ్ళ ముందు అంత అద్భుతంగా ఉంటాయి. మా ఊళ్ళో ఉత్సవాల్లో అయితే ఇంక దొరకని వస్తువు అంటే ఏది ఉండదండి. మీకు ప్రతి వస్తువు దొరుకుద్ది. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుండి పెద్దలు వాడుకునే వస్తువుల వరకు అన్ని దొరికేస్తాయండి. తినుబండాల గురించి అయితే అసలు ఆలోచించక్కర్లేదు. బోల్డ్ స్టాల్స్ ఉంటాయండి. ఆ భీమవరంకి సంక్రాంతి వచ్చి వెళ్ళిపోయిందని బాధపడే లోపు మా ఊళ్ళో ఉత్సవాలు స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఆనందపడిపోతుంటాం. ఆ భీమవరం ఒక్కలు కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా ఇదే తీరులో ఉంటారండి. అండ్ అన్నట్టు మర్చిపోయాను, ఇంతకీ మీరు మా ఊళ్ళని తిడతానికి వచ్చారా రాలేదా? రాకపోతే వచ్చి అమ్మవారిని కళ్ళారా దర్శించుకుని ఆశీస్సులు పొందాం. సరే అండి, ఉంటాను. మళ్ళీ ఫిబ్రవరి 14వ తారీఖు అన్న సందర్భం వీడియోలో కలుద్దాం.